నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియబోతా ఉన్నది. పాపం అసలు వీళ్ళ పరిస్థితిని తలుచుకుంటా ఉంటే ఉన్నన్ని రోజులు పనిచేద్దామనంటే నిధులు రాకపోయాయి. నమ్ముకొని ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఎంతో కొంత అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది సర్పంచులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప డబ్బును ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన పరిస్థితులు మనం చూసినాం. ఇంకో కొంతమంది అయితే డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నిధులు రాకపోయాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రోడ్ల మీదకి వచ్చి సర్పంచులు ధర్నాలు రాస్తారోకో చేసినటువంటి పరిస్థితిని మనం తెలంగాణలో చూసినాం. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇప్పటికీ 31వ తేదీతో ముగియబోతూ ఉండడంతో అసలు నిధులు వస్తాయా రావా అనేటువంటి సందిగ్ధంలో సర్పంచులు ఉన్నారు. అయితే వీళ్లకు నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు ఒక ఊరట కలిగించేటువంటి వార్తను వీళ్ళకు చెప్పినారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు రోడ్డు మీద పడ్డారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం జీపీ నిధులను వేరే ఇతర కార్యక్రమాలకు వినియోగం చేయడమే అని చెప్పి మంత్రి సీతక్క గారు మండిపడ్డారు. అయితే రానున్న కేబినెట్లో చర్చించి అతి త్వరలోనే సర్పంచ్ల యొక్క పెండింగ్లో ఉన్నటువంటి అన్ని నిధులను కూడా క్లియర్ చేస్తామని చెప్పి వివరణ ఇచ్చారు. చూద్దాం, మరిగా వెయిట్ చేసి చూద్దాం. కొత్త ప్రభుత్వంలోనైనా ఇలా బాధలు తీరుతాయో లేదు.